ఇక అస్సాం రాష్ట్రంలో ఒకసారి మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే టోటల్ సీట్స్ వచ్చేసి అస్సాంలో దాదాపు 126 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 64తో గెలవబోతున్నారట. ఫైనల్ విన్నర్ ఎన్డీఏ బీజేపీ అని అంటున్నారు అస్సాంలో. సో అస్సాంలో ఎన్డీఏకి అంటే ఎన్డీఏ కూటమికి 74 నుండి 78 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట అస్సాంలో. అంటే భారతీయ జనతా పార్టీకి 74 నుండి 78 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట. తర్వాత అలయన్స్, ఇండియా అలయన్స్ అంటే కాంగ్రెస్తో అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి 45 నుండి 48 సీట్లు అస్సాంలో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయట. సో మొత్తానికి అస్సాంలో మాత్రం ఫైనల్ విన్నర్ ఎన్డీఏ బీజేపీ అని చెప్తున్నారు. సో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అస్సాంలో బలంగా కనబడుతున్నాయట. ఇది ఫైనల్ రిజల్ట్ కాదు, కాకపోతే ఎగ్జిట్ పోల్స్. ఇక తమిళనాడుకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే తమిళనాడులో ఎన్నిక రసవంతంగా జరిగింది. తమిళనాడులో ఒకవైపు డిఎంకే, తర్వాత టీవీకేకి సంబంధించినటువంటి పార్టీలు చాలా బలంగా తలబడ్డాయి. టీవీకే తెలుసు కదా, తలపతి విజయ్. ఆ తలపతి విజయ్ కూడా బలంగానే ఈసారి గట్టిగా కొట్టే అవకాశం కనబడుతున్నది. సో డిఫరెంట్ సర్వే ఒక్కొక్కటి తెరపైకి వస్తుంది. టీవీకే ఒకళ్ళేమో 18 సీట్లు అంటున్నారు, ఇంకోళ్ళేమో 35 సీట్లు గెలిచే అవకాశం అంటారు, ఇంకోళ్ళేమో 40-45 సీట్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు, ఇంకొంతమంది ఏమో టీవీకే మొత్తం విక్టరీ సాధించిండు, టీవీకే అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో ఇది ఫైనల్ వరకు చూడాలి. సో తమిళనాడులో మనం చాలా క్లియర్గా చూసుకుంటే తమిళనాడులో ఎన్నికలో డిఎంకేకు 125 నుండి 130 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. తలపతికి 125 నుండి 130 డిఎంకేకి. ఈ డిఎంకే రాహుల్ గాంధీతో దోస్తాన్లో ఉన్నారు అనేది ఒక అంశం తమిళనాడులో. సో డిఎంకేకి 125 నుండి 130 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట తమిళనాడులో. తర్వాత అన్నా డిఎంకే, ఏఐఏ డిఎంకేకి సంబంధించి మనం చూసుకుంటే 80 నుండి 85 సీట్లు తమిళనాడు ఎన్నికలలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట టీవీకే. ఇక తలపతి విజయ్ పార్టీకి దాదాపు 15 నుండి 18 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. కానీ గ్రేట్ కదా, పార్టీ పెట్టినటువంటి వెంటనే 15 నుండి 18 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటే గ్రేట్ అన్నట్టే. ఎన్ని సీట్లు వచ్చినా గ్రేటే. దాదాపు తమిళనాడులో టోటల్ సీట్స్ 234 సీట్లు ఉన్నాయి. ఆ 234 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందట పార్టీ, డిఎంకే పార్టీ అంటున్నారు. అది కూడా ఫైనల్ విన్నర్ డిఎంకే అంటున్నారు. సో డిఎంకే ఆల్రెడీ సిట్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది. డిఎంకే అధికారంలోనే మళ్ళీ డిఎంకేనే అధికారంలో ఉన్న వాళ్ళే స్టాలిన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతున్నది. సో మ్యాజిక్ ఫిగర్ 118 నియోజకవర్గాలు 118 సీట్లతో గెలిచే అవకాశం ఉంది.